బామ్మ తను కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళావంటూ భయపడుతుంది. తన్ని కొడతాను. కృష్ణవేణి బామ్మ వస్తుందిలే, నువ్వురా. రెండు గిన్నెలు పాలకోవా తినకుండా ఉండాల్సింది. పాలకోవా కడుపులో పాల సముద్రం చిలికినట్టు కలికేసుండ్లా. అమ్మా సామజవరగమన సామజవరగమన ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు సామజవరగమన సామజవరగమన ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో సామజవరగమన సామజవరగమన ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో సామజవరగమన సామజవరగమన ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో. పేగుల్లో సునామీ సుడిగుండా రెండు ఒకేసారి కలిపేసి వచ్చండ్లా. వస్తే పేరమ్మా పాలకోవా పంబు రేపుతుంది కదే. అమ్మో అమ్మాయి సామజవరగమన సామజవరగమన ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు సామజవరగమన సామజవరగమన ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో. అప్పుడే తెల్లారిపోయినదా అక్క? తెల్లారలే చెల్లి. నా బతుకు బాత్రూమ్ లో తెల్లారకుండా ముందు జాగ్రత్త. నువ్వేం చెప్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు అక్క. పాలకోవా తిని ఒకటే 2, 3 అయ్యయ్యో, ఇంట్లో అందరు తినుండ్లే, వాళ్ళకేమి కాంది, నీ ఒక్కదానికి ఎట్టా అవుద్దక్క? ఏమోనేమో కడుపులో పేగులన్నీ బయటికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయే. అయ్యో, రూమ్ లోకి బాత్రూమ్ లోకి తిరిగి తిరిగి అమ్మ నడుం పట్టేసిందే చెల్లి. అవునా? ఒకటే రాపిడి మంట పీరమ్మా. మంట రాపిడా? ఎక్కడక్క? పోసి నీ అమ్మ కడుపు మాడా. ఎక్కడంటావేంది? అక్కడ. అయ్యో, ఏందబ్బా ఇట్టయినది? బాత్రూమ్ కి బెడ్రూమ్ కి రావడం పోవడం నా వల్ల కాదే. మరి టాబ్లెట్లు ఏమన్నా తీసుకురమ్మని అల్లుడు గారు చెప్పేదా ఏంది? టాబ్లెట్ వేసుకునే ఓపిక నాకు లేదే చెల్లి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? అందుకే బాత్రూమ్ కి వెళ్లే ఓపిక లేక రూమ్ లోకి బకెట్తో నీళ్లు తెచ్చుకున్నానే. రూమ్ లోనే అన్ని కానిచ్చేస్తానే. మనోజ్ గారు మీరు వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి సార్. ఒకరోజు అమావాస్య అర్ధరాత్రి ఆయనే స్వయంగా వెళ్లి సమాధి తవ్వారు. ఆ సమాధిలో శవపేటికలా ఓ పెద్ద పెట్టె బయటపడింది. అందులో ఏమున్నది ఏంటి అన్నది ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఈ విషయాలన్నీ రత్నప్రభు గారు నాకు చెప్పకుండా ఎందుకు దాస్తున్నారు?
తులసికోట సమాధి అయితే అది ఎవరిది? అందులో ఏముంది? ఆ రోజు వంశీ తాతగారు సమాధిలో ఏం చూశారు? ఆ సమాధి మీద సింబల్ ఎవరు వేశారు? మమ్మీ ఫౌండేషన్ వాళ్ళ? మరి ఈ విషయాలన్నీ రత్నప్రభ గారికి తెలిసే ఉంటాయి. ఇవన్నీ క్లియర్ చేసుకుంటే వంశీకి క్యూర్ అవ్వచ్చు. బట్ తను ఎందుకలా ఆలోచించట్లేదు? వీటన్నిటికీ సమాధానాలు దొరకాలంటే ఆ సైనికుడు దొరకాలి. వాడెవడో తెలిస్తే గాని ఈ మిస్టరీ ఓపెన్ అవ్వదు. అటు జమీందార్ హిస్టరీ తెలిసిపోయింది. సృజన్ గారి ఫాదర్ ప్రతాపరుద్ర చావుకి వంశీ హెల్త్ కండిషన్కి లింక్ ఉంది. కానీ ప్రతాపరుద్ర చావు ఒక మిస్టరీ. నెక్స్ట్ ఆ తులసికోట సమాధిలో ఏముందో మిస్టరీ. 150 ఏళ్ల క్రితం నాటి ఒక సమాధి ఉంది. సమాధిని తొలగించడానికి ప్రయత్నిస్తే తాతగారు కుటుంబానికి అరిష్టమని వద్దని వారించారు. ముందు భాష సేవ్ అవ్వాలి. తనని చంపిందెవరో తెలియాలి. భాష స్పృహలోకి రావాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి ఫైనల్ చేసుకుంటూ వస్తాను. అసలు కథ ఇప్పుడే మొదలైంది. కృష్ణవేణి, ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ అమ్మాయివి. ఈ ఇంటి పెద్ద కోడలు అయినప్పుడు ఇన్ని తెలివితేటలు, ఇంటర్నేషనల్ మోడల్ని, సగం ప్రపంచాన్ని చుట్టేసిన దాన్ని నేను ఈ ఇంటి రెండో కోడల్ని కాలేనా? త్రిష వెనక ఏదో ఉంది. తన అరవింద్కి కరెక్ట్ కాదు. నా మీద నీకు డౌట్ నన్ను ఫాలో చేసే వరకు వచ్చిందని ఈ రోజే తెలిసింది. ఈ ఇంటి కోడల్నై తీరుతాను. ఆపటం నీ వల్ల కాదు కృష్ణవేణి. త్రిష గురించి ఏదైనా బ్యాడ్గా చెప్తే సాక్ష్యం లేకుండా నింద వేసినట్టుంటుంది. పైగా అరవింద్ పిచ్చిగా ప్రేమించే త్రిష గురించి బ్యాడ్గా చెప్తే అస్సలు రిసీవ్ చేసుకోడు. ఇప్పుడేం చేయాలి? ఈ కృష్ణవేణితో జాగ్రత్తగా ఉండాలి. నన్ను ఫాలో అయి వచ్చిన విషయం ముందే తెలిసింది కాబట్టి తప్పించుకున్నాను. త్రిష, మీ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. రేపటి నుంచి అమ్మా నాన్నగా నీ కాబోయే అత్తగారింటికి వస్తారు. ఈ గెటప్పులతో కాకుండా కాస్త రిచ్గా రావాలి. అవన్నీ నాకొదిలే, నేను చూసుకుంటాను. భవానీ, అసలు కథ రేపే మొదలవుతుంది. వాళ్లతో కరెక్ట్గా మాట్లాడాలి. ఏ కాస్త తేడా వచ్చినా. త్రిష, లలిత్ బాయ్ గురించి నీకు పూర్తిగా తెలీదు.
ఇలాంటి జమీందారీ రిచ్ ఫ్యామిలీస్ని ముంబైలో ఎంతో మందిని హ్యాండిల్ చేశాడు. తనకు అన్నీ తెలుసు. నువ్వేం కంగారు పడకు. సరే భవానీ. చూడు, ముందు ఆ ఇంట్లో నీ మీద ఎవ్వరికీ డౌట్ రాకుండా చూసుకో. నో, ఆ ఇంట్లో నా మీద ఎవ్వరికీ డౌట్ లేదు. పద. సార్ సార్ చాలాసేపటి నుంచి మన స్ట్రీట్లో ఒక కారు పార్క్ చేస్తుంది సార్. కారులో ఎవరో లేడీ ఉన్నారు. కార్ నంబర్ నోట్ చేసావా? నోట్ చేసుకున్నాను మేడం. ఏమైంది త్రిష? భవానీ, ఆ కారు కృష్ణవేణి. నువ్వు కారులో ఫాలో చేస్తూ వచ్చావంటే ఈ రోజు నుంచి నిన్ను నేను ఫాలో చేస్తాను. త్రిష వెనక ఏదో జరుగుతుంది. తనేంటో పూర్తిగా తెలుసుకునే వరకు విడిచిపెట్టను. ఈ ఇంటి కోడల్ని కానివ్వను. ఓ గాడ్, ఏంటి మయూరి, వంశీ ఇలా మారిపోయాడు? కృష్ణవేణి కోసం ఇంట్లో అందరిని చంపేమన్నా చంపేస్తాడో ఏమో. వంశీకి ఆల్రెడీ పిచ్చుంది. ఇప్పుడు కృష్ణవేణి వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి పిచ్చి ఇంకా బాగా ముదిరిపోయేలా చేసి తీసుకొచ్చింది. అవునవును, షో అక్కను పట్టుకుని నా భార్యనేదన అంటే చంపేస్తానన్నాడు మయూరి. వంశీ కృష్ణవేణి కంట్రోల్లో ఉన్నాడు శశి. లీవ్ ఇట్. అది కాదు శశి, అసలు కృష్ణవేణి ఈ టైంలో ఎందుకు వెళ్ళినట్టు? మెడిసిన్స్ కోసమని చెప్పింది కదా. చెప్పగానే నమ్మేస్తారా ఏంటి? మరి శశి, ఆ టైంలో బయటికి వెళ్లటమే తప్పు. పైగా మెడిసిన్స్ కి వెళ్ళానంది. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. లేకపోతే జమీందారు కోడలు, ఇంతమంది నౌకర్లు డ్రైవర్లు ఉండగా తను వెళ్లడమేంటి? అంత అబద్ధం శశి. మరి దేనికై ఉంటుంది? ఏదో సీక్రెట్ నడుస్తుంది శశి. ఇప్పుడు కృష్ణవేణి కొత్తగా సీక్రెట్ నడిపించడానికి ఏముంది? ఆలోచిస్తుంటే తన వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది శశి. మనకేదైనా చిన్న క్లూ దొరికితే రెచ్చిపోవచ్చు. అయితే అబ్జర్వేషన్ లో పెట్టు. ఆల్రెడీ పెట్టాను శశి. ఫీవర్ టానిక్ అంటే కొంచెం ఘాటుగా ఉంది అంతే. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్. శేషతల్ప సుఖ నిద్రిత రామ్, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్. చండ కిరణ కుల మండన రామ్, శ్రీమద్దశరథ నందన రామ్. కౌసల్యా సుఖవర్ధన రామ్, విశ్వామిత్ర ప్రియధన రామ్. ఘోరతాటకాఘాతక రామ్, మారీచాగ్ని పాతక రామ్. కౌశికమఖ సంరక్షక రామ్, శ్రీమదహల్యోద్ధారక రామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కృష్ణవేణి. హారతి తీసుకోండి. సురమునివర గణ సంస్తుత రామ్. మేడం,
వంశీ గారికి హారతి ఇచ్చేస్తాను. కృష్ణవేణి, నేను నీతో మాట్లాడాలి. హారతి ఇచ్చి వచ్చేస్తాను మేడం. నువ్వు వెళ్ళు, నేను కలుపుకుంటాను. కృష్ణవేణి నా భార్య, కృష్ణవేణి నా భార్య, కృష్ణవేణి నా భార్య, కృష్ణవేణి నా భార్య. మేడం, రా కృష్ణవేణి, కూర్చో. కాఫీ తీసుకో. నాకొద్దు మేడం, తర్వాత తాగుతాను. నేనే స్వయంగా కల్పిస్తాను, ఖచ్చితంగా తాగాలి. అయ్యో వద్దు మేడం, నేను కలుపుకుంటాను. నేను చెప్పానా? ఈరోజు అత్తగారు కల్పిస్తారు, కోడలు గారు తాగాలి. త్రిష, వదిన కృష్ణవేణితో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతోంది. కృష్ణవేణి నైట్ బయటకు వెళ్ళింది, మెడిసిన్స్ కని చెప్పింది కదా. ఆంటీ కన్విన్స్ అయినట్లేదు. అసలు నేనే కన్విన్స్ అవ్వలేదు. ఆ సంగతి వదిలే. నాకు డౌట్, కృష్ణవేణికి ఏమైనా అఫైర్స్ ఉన్నాయా? చిచి, కృష్ణవేణి అలాంటిది కాదు. ఏమో, ఎవరికి తెలుసు? ఇదిగో, కృష్ణవేణి ఈ ఇంటి పెద్ద కోడలు. నాకు కృష్ణవేణి నచ్చకపోయినా క్యారెక్టర్ విషయంలో మాత్రం తను చాలా గ్రేట్. నాతో అన్నావు కాబట్టి సరిపోయింది. ఇంకోసారి ఎక్కడైనా అన్నట్టుగా వదిన గారికి తెలిసిందనుకో, తెలిస్తే నాలుక కట్ చేస్తుంది. ఓ, కృష్ణవేణి మీద అందరికీ అంత నమ్మకం ఉందా? ఓకే, సారీ సారీ. అబ్బా వదిలే, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాంరా. అమ్మా, నాకు అలాంటి అలవాట్లు లేవు. అబ్బా, అలవాటు చేసుకోవాలి. పద పద రా. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ మేడం. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఈ రోజు ఎందుకో నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. ఐ మీన్, చాలా అందంగా ఉన్నావు కృష్ణవేణి. మేడం, రాత్రి మీరు అడిగిన వెంటనే సమాధానం చెప్పకుండా మిమ్మల్ని బాగా చికాకు పెట్టినట్టున్నాను. సారీ మేడం. లేదు కృష్ణవేణి, నేను కూడా నీకు సారీ చెప్పాలి. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటి మేడం? అసలు ఆ టైంలో నువ్వు ఇంపార్టెంట్ పని ఉంటేనే తప్ప బయటకు వెళ్ళవని తెలుసు. పైగా నీ గురించి, నీ వ్యక్తిత్వం గురించి తెలిసి కూడా నేను అనవసరంగా కోప్పడ్డాను కృష్ణవేణి. నువ్వు లేకపోయేసరికి వంశీకి విపరీతమైన కోపం వచ్చింది. వాడి కోపం చూసి నాకు కూడా నీ మీద కోపం వచ్చింది. వెనక ముందు ఆలోచించలేకపోయాను కృష్ణవేణి. వంశీ విషయంలో ఏదైనా జరిగితే నేను చాలా తొందరగా కంట్రోల్ తప్పుతాను. ఎందుకన్నది నీకు తెలుసు కదా కృష్ణవేణి. మేడం, ఆ టైంలో చెప్పకుండా బయటికి వెళ్తే ఏ అత్తగారైనా ఏ కోడలైనా ఇలాగే నిలదీసి అడుగుతారు. ఇందులో మీ తప్పేమీ లేదు మేడం.
కానీ అందరి ముందు, పైగా కాబోయే రెండో కోడలు త్రిష ముందు నిన్ను ప్రెషర్ చేసి మాట్లాడాల్సింది కాదు. నువ్వెంత నొచ్చుకునుంటావోనని రాత్రంతా మనసులో మదనపడ్డాను కృష్ణవేణి. ఎన్ని గొడవలు జరిగినా కృష్ణవేణి అంటే మా వదినికి పిచ్చి అభిమానం. అందుకే తెల్లవారాకొచ్చి సారీ చెప్తోంది. ఏమైనా ఆంటీకి పెద్ద కోడలతో మంచి అండర్స్టాండింగ్ ఉంది. మేడం, మీరు నాకెందుకింత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు? రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గురించి మర్చిపోండి. సరే కృష్ణవేణి, రాత్రి జరిగిన ఇన్సిడెంట్ని మర్చిపోదాం. బట్ గొడవ సంగతి పక్కన పెడితే ఒక విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.